హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. బిగ్ సైజ్ ఆనియన్స్ అండి. ఇవి ఏం చిన్న చిన్నగా కట్ చేయలేదు, పెద్దగానే కట్ చేసేసా. ఏం కాదు, వేగిపోతాయి. కొంచెం పడ్డారండి. ఓకే, ఇవి వేసినాక ఫస్ట్ సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు వేస్తున్నానండి. నేను చికెన్ ఇది మార్నింగ్ తీసుకొచ్చాను అనమాట. ఏం చేశానంటే కాస్త సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ చేశాను కదా, చూసారండి? బాగుంటుంది, బాగానే చేసిన. బెండకాయ వేసుకొని మందికి తెలియదు, కాకపోతే చేస్తారు. మామూలుగా ఆంధ్రాలో అయితే పులుసు చేపలు నస్తాయి చూడండి, వర్షాకాలంలో అందులో వేస్తారు. మనకి ఇక్కడ పులుసులో గెలిచినట్టు దొరకవు కాబట్టి ఎందులో వేస్తాను. అది బొచ్చు ఫిష్ అంటారు కదా, అది. ఓకే, ఇది వేగేదాకా వెయిట్ చేసి ఈలోపు నేను అల్లం వెల్లుల్లిపాయ మిక్సీ పట్టాను అనమాట. ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసేసా. ఇవి కూడా వేసి వేయించేద్దాం. మసాలా లాస్ట్లో వేసుకుంటే ఏమంటారు, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, కానీ నేను ముందే వేసేస్తానండి. మసాలా పౌడర్ స్పైసీ ఏమంటారు దాన్ని, గరం మసాలా పౌడర్ తెచ్చుకోండి. అది లాస్ట్లో చల్లుకోవచ్చు. నేను ఇంట్లో చేసి పెట్టుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ చాలా తక్కువ చేస్తానండి ఈ మధ్యన. నిన్న ఫిష్ తెచ్చాను కదా, ఫిష్ అసలు తినడు. ఫిష్ కర్రీ తనకి ఇష్టం ఉండదు. ఇది లైట్గా తినింది. నేను తిని మిగతాది తెలుసు కదా, ఫ్రిడ్జ్లో పెట్టా. చికెన్ ఎందుకు చేస్తున్నానంటే, తినడానికి వెళ్ళింది. సగం కొంచెం వేగింది కదా, ఇంట్లో ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. మసాలా అల్లం వెల్లుల్లిపాయ అంటే కొంచెం మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టేసా. అన్నీ కలిసిపోయి వేగితేది. ఓకేనా, వేసి బాగా తిప్పాలి. ఓకే, కొంచెం మూత పెడదామా, తొందరగా. ఎక్కడ ఉన్నారా తల్లి, బయటకు రాలేము. ముందు పెట్టాను, దాన్ని తీసుకెళ్ళి ప్రాణం అయిపోయి. ఓకే, కాసేపు ఆగుదామండి. చికెన్ వండుతున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు వచ్చి చేసా. ఫిష్ వండితే తెలియదు కదా నువ్వు అన్న. ఫిష్ ఫ్రై రేపు చేస్తారు. చికెన్ కర్రీనే చేస్తున్నాను, చికెన్ ఫ్రై లేదు. ఫిష్ అయితే రేపు ఫ్రై చేస్తాను మధ్యాహ్నం. మీరు చెత్త వేయకుండా ఉంటే హ్యాండ్స్ రావమ్మా. మనం ఏమైనా తిని కింద పడేస్తుంటే హ్యాండ్స్ వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాం. మీరు ఉంటే వేయండి, లేకపోతే మానేసేయండి. తర్వాత గిన్నెలో తిప్పేయాలన్నమాట. తిప్పినాక కొద్దిసేపు ఉంచుదాం, ఇంకా వేగాలి. అది ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం బ్రౌనిష్ వచ్చినప్పుడు టమాటాలు వేసేద్దాం. ఫ్రెండ్స్, పక్కన ఇంకొకటి పెట్టాను. ఏంటంటే అది కషాయం. కుష్కి కోల్డ్ అయింది, సో కషాయం కాస్తున్నాను అనమాట. ఆ పక్కనేమో కర్రీ అయిపోయింది. ఓకేనా, సరే ఇంకా వేగినట్టేలే. టమాటాలు వేసేద్దాం.
ఇది మన కొన్ని ఫిష్లో వేసా, ఇది లేదు ఒక 5 కేజీ ఉంటాయి అనుకుంటా. టమాటాలు వేస్తే చికెన్ కర్రీ బాగుంటుంది అబ్బా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసినాక మనం మూత పెట్టి చూడలేదు, అది ఉడికేంతవరకు చాలా టైం తీసుకుంటుంది కదా. ఫ్రెండ్స్ ఇది టమాటాలు వేగినాయి కదా, అంటే మొత్తం వేగిపోలేదులే, మొత్తం వేగిపోతే బాగుంటుంది కానీ ఏం కాదు. ఇప్పుడు వేసేయచ్చు. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. ఈ చికెన్లో ఉప్పు కారం పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టా. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఆపనాక వేస్తాం. ఆపనాక ఎందుకు వేసానంటే ఇది గిన్నెలో ఉంది కదా, ఒకవేళ బై మిస్టేక్ ఎగిరిపోయి కింద పెడు. ఇదేంటంటే లెగ్ పీస్. ఇంకోటి ఏం చేశాడు వాడు, 2 వేయరా బాబు అన్న, వాడు మర్చిపోయి దీన్ని కట్ చేసేసాడు. సగం కట్ చేసినా చెప్పాను, అదే ఉంచాడులే అదనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో కారం ధనియాల పౌడర్ అన్నీ యాడ్ చేద్దాం. ఓకేనా. యాక్చువల్లీ మునక్కాయలు కూడా తీసుకొచ్చిన, మునక్కాయలు వేసి చేద్దాం అనుకున్నా, కానీ పిల్లలు అరుస్తున్నారు నాకు, నాన్ వెజ్లో వెజిటబుల్స్ వేస్తావు ఏం బాగుంటుంది అది ఇది అని. బాగుంటుందండి, కాకపోతే ఇంకా మానేస్తాను. అసలు యాక్చువల్గా మునక్కాయ ఏమంటారు, మటన్ అయితే బాగుంటుంది. కొంతమంది చికెన్లు కూడా వేస్తారులే, వేద్దాం అనుకున్నా కానీ ఇంకా వద్దన్నారని వేయలే. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం ఆల్రెడీ కొంచెం వేసానులే అందులో, చికెన్ కాస్త ఎక్కువనే వేద్దామండి. నాన్ వెజ్లో కారం బాగానే ఎక్కువ పడుతుంది. 3 స్పూన్లు వేసా. తర్వాత ఉడికినాక అది సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. ఎక్కువ కారం అంటే ఎక్కువ కారం తినర్లే, కానీ మరీ కారం లేకపోతే నాన్ వెజ్ బాగోదన్నమాట. ఇంకోటి ఏంటి, ఇది ఉడికినాక ఫస్ట్ కారంలాగా అనిపిస్తుంది, కొంచెం ఉడికిపోతుంది చూడండి, అదే ఈవినింగ్ దాకా అయినాక అది కొంచెం లెవెల్ తగ్గుతుంది. దాన్ని ఏమంటారు, దాని పవర్ అంటే కారం పవర్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉంటుంది, కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. కారం వేసినాక కంపల్సరీ సాల్ట్ వేయాలి. ఇది వాటర్ లాగా వస్తాయి పైకి, అది ఉడికినాక అప్పుడు మళ్ళీ మనం లైట్గా వాటర్ కలుపుకోవాలి. సెట్ చూసారు ఎట్లా వస్తుందో. పైన ఫ్యాన్ ఆన్ చేయొచ్చు, కానీ నా వాయిస్ కంటే దాని సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది మళ్ళీ, అందుకే ఆన్ చేయట్లేదు. మొత్తం కారిపోతున్నాం బాబాయ్. ఇప్పటిదాకా బెడ్రూమ్లో ఉండొచ్చు, ఏం చేస్తాం. ఆ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏమి చల్లగా ఏమనిపిస్తుంది, ఒక్కొక్కసారి చల్లగానే అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమనిపించట్లే. ఓకేనండి, దీన్ని తిప్పేసా కదా, ఇప్పుడు మూత పెట్టేసి చాలాసేపు ఉడకదలే. సాయిరం అబ్బా స్నీజెస్ వస్తాయి. రామా కృష్ణ, మూత పెట్టి వదిలేద్దాం. రమ్మోరా కారం వేసినాక వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఉడకనిస్తాను. ఓకేనా, ఒకసారి చూద్దాం. నేను ఏం చేశానంటే ఇది పెట్టేసి వెళ్ళి ఏదో పని ఉంటే చూసుకున్నా, కాస్త లేట్ అయింది వచ్చేదాకా. ఓకేనా, చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇందులో ఉన్న వాటర్ అని అనమాట ఇది, నేను మళ్ళీ వాటర్ పోయలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందులో ఆగండి, ఎవరు కాస్త ఉడికిందని చూద్దాం. ఎలా తెలుస్తుంది, 2 ముక్కలు కానీ సెపరేట్ అయితే ఉడికినట్టే. ఉడికింది. ఇందులో ఏం చేద్దామంటే కాస్త వాటర్ పోద్దాం. ఇట్లా గ్రేవీగా ఉన్నప్పుడు ఆపేస్తుంటే ఏమైందంటే దగ్గరికి అయిపోతుంది అనమాట. చాలాసార్లు గమనించిన నేను, అసలు లిక్విడ్లో ఉండట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా వడల కర్రీ అట్లా వడలు చేసుకున్నాం అనుకోండి, మరీ గ్రేవీలాగా అయిపోతే బాగోదు. కొంచెం చపాతీల్లోకైనా దీంట్లోకైనా లూజ్గానే ఉండాలి, కొంచెం పులుసుగా. అందుకని కొంచెం వాటర్ పోసా, ఇంకా ఉడకనిద్దాం. సరేనా, మూత పెట్టి ఉడికిస్తా. తర్వాత సాల్ట్ అవన్నీ చెక్ చేస్తాను. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి తీసి చూస్తాను. ఆయిల్ బాగానే ఎక్కువ చేస్తాను, ఏం కాదు, బాగానే ఉంటుంది. చికెన్లో కాస్త తక్కువ పోస్తాను. ఇది ఇట్లానే పులుసులోనే ఉంచాలనుకుంటున్నానండి నేను. ఎప్పుడు గ్రేవీగా చేస్తా, దగ్గర గంట అయిపోతుంది.
సో ఈసారి నేను కాస్త చపాతీల్లోకి వడల్లోకి అట్లా తిందామని అనుకుంటున్నాను, అన్నంలోనే కాకుండా. సో నాకు పులుసుగానే కావాలన్నమాట. అన్నీ సరిపోయినాయి, సాల్ట్ కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసినా మీకంటే ముందు. ఓకేనా ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఓకేనా, ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.